అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు, ఒకటి రోతనాడు, రెండు బూతు జ్యోతి, ప్రతిరోజు రాసేటటువంటి విషపూరితమైనటువంటి వార్తలు. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 444లో ఏం వార్తలు రాశారో ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటన విజయవాడ నగరంలో, అది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో యువకుడిని చిత్రహింసలకు గురి చేసి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి సంఘటన. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయికృష్ణకు సంబంధించి అది మనం అంతకుముందు అనుకున్నాం ఆల్రెడీ. ఈ కేసును నీరు గారుస్తారని చెప్పి అలానే నీరు గార్చేటటువంటిది రోజు రోజుకి జరుగుతూ ఉంది. విజయవాడలో ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమని నిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అతని అరెస్టును అడ్డుకుంటూ సింగనగర్లో టీడీపీ జనసేన శ్రేణుల ఆందోళన. గత 3 రోజులుగా సింగనగర్లోని 58వ డివిజన్ షాదీఖానా సమీపంలోని ఒక కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే సీఏ నాగరాజు ఉంటున్నారు. ఎలా ఉంటాడు అసలు? కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో నాగరాజుని ఎలా ఉంచారు మీరు? ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా అతను అక్కడ ఎలా ఉంచారు? నాగరాజుని అరెస్ట్ చేయవద్దని, ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణలంకకు చెందిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఏదైతే నినాదాలు చేశారంట. మరి ఇక్కడే అర్థమవుతుంది కదా మీకు, టీడీపీ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారని. ముఖ్యమంత్రి అక్కడ డ్రామా ఆడతాడు, ఏమని? మేము ఒక సిట్ వేసాము, నిజాలు తేలుస్తాము అని చెప్పి. ఇక్కడేమో తెలుగుదేశం జనసేనల చేత నాగరాజుని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇంకో డ్రామాకి తెరలేపుతారు. అస్సలు చూడండి, ఇక్కడ వాళ్ళ తల్లిగారిని అడుగుతా ఉన్నా, న్యాయం జరిగిపోయింది మనం అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి. ఇదే సీఐ నాగరాజుని అరెస్ట్ చేయొద్దని తెలుగుదేశము జనసేనల చేత ఏదైతే అక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళని పిలిపించేసుకొని మరి ఏం చేశారో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళు మాత్రం మాకు న్యాయం జరిగిపోయింది అన్నారు. ఇక్కడేమో ఆయనేమో సిట్ వేస్తాడు బయటికి, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీంని. ఇక్కడేమో ఆ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము నాగరాజుని ఏదైతే ఇప్పటి వరకు ఆ నాగరాజుని అలానే వదిలేసిద్ది, అరెస్ట్ చేయాలి ఇప్పటి వరకు. రెండోది ఏంటంటే, అదే నాగరాజు కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటాడు. అక్కడికి మిగిలిన పోలీసు వాళ్ళు అందరూ వచ్చి అతనికి మద్దతు తెలుపుతూ ఉంటారంట. అలానే జనసేన తెలుగుదేశం వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటారంట. మరి ఇదేం డ్రామా నాకు అర్థం కాలేదు. ఇది లాకప్ డెత్ సాక్షిగా పెద్ద డ్రామా ఆడుతున్నారనే కదా. ఓ పైపేమో బాధితులను పిలిపించుకొని పరామర్శని ఒక డ్రామా, ఇంకో పక్కేమో ఆ పోలీస్ బాస్ని రక్షించేటటువంటి కార్యక్రమానికి పథక రచన క్లియర్గా ఇక్కడ కనపడుతుంది కదా. ఇంకొకటి మనం ఇక్కడ క్లియర్గా దీంట్లో చూస్తే, ఈ నాగరాజుకు సంబంధించినటువంటి అంశాల్లో మీ వెంటే మేమని చెప్పి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ఏదో సామాజిక ఉద్యమాన్ని సామాజిక కార్యకర్తలు మద్దతు తెలిపారని రాస్తున్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఓపెన్గానే రాశారు ప్రజాశక్తిలో. మళ్ళీ బ్యాచ్లు చేరుకున్నాయంట. ఏది ఇప్పుడు కృష్ణలంక ఇన్స్పెక్టర్గా నాగరాజు లేకపోయేటప్పుడు మొత్తం గంజాయి బ్యాచ్ అంతా వచ్చేసిందంట. మరి ఇదే కృష్ణలంక సీఏగా నాగరాజు ఉన్నప్పుడే కదా పెద్ద కవాతులు చేశారు. పావురం అంతమయాత్రలో, పావురం అనే రౌడీ షీటర్ అంతమయాత్రలో 2000 మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్. మరి అప్పుడు ఇదే సీఏ ఉన్నాడు కదా కృష్ణలంక. ఎందుకు ఇంకా డ్రామాలు ఆడతారు, ప్రజలను ఇంకా మభ్య పెడతారు? దీంట్లో అయితే ఒకటి ఇంకో కోణం ఏంటంటే, దీంట్లో విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ అండ్ పోలీస్ బాస్ వీళ్ళకు తెలిసే జరిగిందనేటటువంటిది వార్తలు వినపడతా ఉన్నాయి. ఈరోజు సాక్షి పత్రికలో కూడా అది రాసినటువంటిది. ఏదైతే విజయవాడ ఎంపీ అండ్ ఇది ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి ఎంపీ అండ్ పోలీస్ బాస్కి తెలిసే జరిగిందా అనేది ఇప్పుడు వినపడుతుంది. ఒకటైతే క్లియర్, ఇక్కడ ఆధారాలు ఇప్పుడు చెరిపేశారు. వీళ్ళు హోటల్ ఫుటేజ్ తీశారు, అక్కడ ఏమీ దొరకలేదని చెప్పారు. అదేవిధంగా అక్కడ చూస్తే ఏదైతే శ్మశాన వాటికి వెళ్ళారో అక్కడ మాత్రం అన్నీ 40-50 సంవత్సరాల శవాలే అని చెప్పి రికార్డ్ చేయించున్నారు అక్కడ. అంటే 40 సంవత్సరాలు 50, ఇక్కడ చూడండి, ఈ 7 శవాల వయసు 50 నుంచి 62 ఏళ్ళగా రికార్డులో రాసింది. ఈ శవాల జాబితాలో 25 ఏళ్ళ ఉన్న యువకుడు ఎవరూ లేకపోవడంతో పోలీసు అక్కడి నుంచి వెనుదిరిగారు. మొత్తంగా 7 అనాథ శవనాలను దహన కార్యక్రమాల నిమిత్తం స్వర్గపురికి తరలించినట్టు రికార్డులో కనిపిస్తుంది. ఏది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన నెలలో ఎన్ని అనాథ శవాలయాలంటే మొత్తం 7 అంట. 7లో ఒక్కడ కూడా 25 సంవత్సరాల వయసుది లేదు అని అక్కడ రికార్డ్ చేశారు. అంటే ఇది ఆధారాలు అక్కడ మాయం చేసినట్టే కదా. ఇక్కడ సీఏ నాగరాజును కాపాడుతున్నారు కదా. అసలు టాస్క్ ఫోర్స్ వెళ్ళింది అక్కడ. ఇప్పుడు మీకు విచారణలో మీరు ఇప్పుడు చెప్తుందేంటి, మార్కాపురం నుంచి విజయవాడకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కృష్ణలంక పిఎస్కి అప్పచెప్పారని మీరు చెబుతున్నారు. మరి చెబుతున్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ ఆధ్వర్యంలో కదా పనిచేసేది. రాజశేఖర్ బాబుకు తెలియకుండా ఎట్లా వెళ్తారో? సో దీని వెనకాల ఒక రాజకీయ కోణం ఉంది, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఉంది. పొలిటికల్ యాంగిల్లో అధికార పార్టీకి తెలిసే ఈ హత్య జరిగింది, పోలీస్ బాసులందరికీ తెలిసే ఈ హత్య జరిగింది.
అతని శవాన్ని కూడా కావాలనే మాయం చేశారు. ఎందుకంటే అతని అడుగుకి వెళ్ళిపోయాడులని అనుకోవాలి జనాలు, అసలు మేము తీసుకొని వచ్చామని అనే రికార్డులో ఉండదు కదా అనేటటువంటి కోణంలో చేసినటువంటి ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. కాపు యువకుడిని పక్కా ప్లాన్ చేసి హత్య చేశారు పోలీసుల చేత హత్య చేయించారు. ఇది ఒకటి. 2, వీళ్ళకి ఆధారాలు మాయం చేయటం చాలా కామన్. వీళ్ళకి సుగాలి ప్రీతి అనేటటువంటి గిరిజన బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తాయి. 5-6 రోజుల్లోనే పోక్సో చట్టం కింద కేసు పెడితే 5-6 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసులో 22-23 రోజులకు బెయిల్ వచ్చేసింది. సో అక్కడ ఆధారాలు జరిపేసేస్తారు. సో గోదావరి పుష్కరాలు 29 మంది ఈయన పొట్టన పెట్టుకుంటాడు, ఆధారాలు ఏముండవు, ఏదో కమిషన్ వేసేసి తూతు మంత్రం నడిపేస్తాడు. ఇప్పుడు సాయికృష్ణ అంశంలో కూడా ఆధారాలు మాయం చేశారు. నాడు సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు మాయం చేశారు, నేడు సాయికృష్ణ కేసులో కూడా ఆధారాలు మాయం చేశారు. ఇది మంచి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏది పడితే అది పిచ్చివాగుడు వాగేసేటప్పటికి బాగా ప్రభుత్వం మీద ట్రోల్ అవుతూ ఉంది. ఏంటంటే హోంశాఖ నా దగ్గర లేదు, నేనుంటే పగలు తీసేసేవాడిని, ఒక్కొక్కడిని పొడిచేసేవాడిని, ఒక్కొక్కడిని నరికేసేవాడిని అని చెప్పి నిన్న మాట అనగానే ఎమ్మటనే ఏదైతే ప్రభుత్వం అంటే హోంశాఖ ఫెయిల్యూరు, ముఖ్యమంత్రి ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి డిప్యూటీ సీఎంఏ చెప్తున్నాడని విపరీతంగా ట్రోల్ అవుతుంటో ఈరోజు ఈనాడు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కరపత్రికలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక న్యూస్ వేయించారు, ఒక ఆర్టికల్. ఏంటిదంటే పంచాయతీలకు ఆర్థిక కష్టాలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలనకు ఇబ్బందులు, అత్యవసర పనులకు నిధులు లేమి, వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలైనా జీతాలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలలో జాప్యంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ ప్రత్యేకించి పాడైనటువంటి ఎల్ఈడి మరమ్మతులు కానీ ఇవన్నీ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 1015 కోట్ల మేర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలి. వీటి కోసం చాలా చోట్ల ఎదురు చూస్తున్నారు. పెండింగ్ బిల్లు ఆల్రెడీ 400 కోట్లు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి సగటున 3 లక్షల వరకు చెల్లించాలని ఈరోజే కరెక్ట్గా ఈ వార్త రాయించారు. అది నార్మల్గా అయితే మన ఏప్రిల్తోనే సర్పంచుల పదవీకాలం అయిపోయింది. అప్పటి నుంచి పంచాయతీలకి కష్టకాలాలు స్టార్ట్ అయినాయి. సో ఏదైతే అంతకుముందు చేసినటువంటి బిల్లులు రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే అధికారుల చేతుల్లో ఉంటుంది కాబట్టి అధికారులు ఏం చేస్తారు, అధికారులు డబ్బులు చేతుల్లో పెట్టుకోలేరు కదా. అంతకుముందు సర్పంచులు అనుకోండి, వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టి తర్వాత బిల్లులు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. ఈరోజు పడకేసినటువంటి ప్రత్యేక పాలన అంటే పంచాయతీలు పడకేసిని. గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఇప్పుడు ముగిసింది. ఇది ఏప్రిల్లో ఇలానే ఉంది పరిస్థితి, మేలో ఎలానే ఉంది, జూన్లో ఎలానే ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఈనాడులో ఈ వార్త రాపించారు. ఈరోజు నిజంగా పంచాయతీల్లో తాగునీటి పైప్ లైన్లు పగిలిపోయినా, లేదంటే మోటార్లు కాలిపోయినా, లేదంటే వీధి దీపాలు వెలక్కపోయినా, కనీసం బ్లీచింగ్ పౌడర్ అయిపోయింది కొనుక్కోవాలన్నా కూడా పంచాయతీల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు లేదు, అంత ముందు నుంచి ఉంది. సో కానీ ఈరోజు ఈ వార్త ఎందుకు రాపించారు? నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే పిచ్చివాగుడు వాగుతా జగన్ గారిని తిట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టాలని పిచ్చివాగుడులో భాగంగా ఆయన ఏదో హోంశాఖ నా దగ్గర లేదు, నా దగ్గర ఉంటే నేను ఎరగదీసేవాడిని అని మాట్లాడినాక ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు కదా. సో దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ముందు నీ శాఖను నువ్వు వేడువు. ఇప్పుడు దాని మీనింగ్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు ముందు మీ శాఖను మీరు ఏడవండి, మీ శాఖలో అనేక సమస్యలు ఉంటే దాన్నే పరిష్కరించడం మీకు చేత కాదు. ఆల్రెడీ అటవీ శాఖ 26వ ర్యాంక్ ఉంది, 28వ ర్యాంక్ లాస్ట్ ర్యాంకు. పంచాయతీలకి లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క మడాడోలను ధ్వంసం చేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో, ఇంకో పక్క చూస్తే ఇటు పంచాయతీలకి నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అది ముందు నీ శాఖలో నువ్వు ఏడువు, పక్క శాఖల మీద తర్వాత ఏడుద్దు. కానీ నీది నువ్వే సమర్థవంతంగా నిర్వహించలేని ఓ చేత కానీ ఓ సవటా దద్దమ్మ అని నీ గురించి రాపిచ్చారయ్యా బాబు మిస్టర్ బానిస కళ్యాణ్, ఒకసారి చెక్ చేసుకో. గొడ్డలి పార్టీకి తెలిసిందల్లా గంజాయి హత్యలే అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నోటికి ఏదొస్తే అది వాగుతూ ఉన్నాడు. జగన్ 5 ఏళ్ళు అన్నీ తప్పుడు బట్టలు నొక్కారంట. అంటే ప్రజలకు సంక్షేమం ఇస్తే అది మీ దృష్టిలో తప్పుడు బట్టన్లు, మీరేమీ సంక్షేమం ఇవ్వకుండా వాళ్ళని దోచుకుంటా ఉంటే మీరు కరెక్ట్ బట్టలు నొక్కుతున్నట్టు. అంతే కదా మిస్టర్ రీల్స్ డ్యాన్స్ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నా. 2 ఏళ్లలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఏడ పరుగులు తీస్తుందో ఒకసారి చూపించండి. మీరు మాత్రం
మీ సొంతంగా మీ నాయకులు మాత్రం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉంది. ఎంత అభివృద్ధి చేసామో పుస్తకాలు వేసి చూపిస్తామని. పుస్తకాలు ఎందుకు? ఇదిగో పలానా చోట బిల్డింగ్ కట్టామని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి మీరు వీడియోలు తీసి చూపించవచ్చుగా. ఏదైనా బిల్డింగ్లు కట్టినుంటే కంపట్లేదా ఎంపట్లేదా అని ఆడికెళ్ళి సెల్ఫీ తీసి చూపిస్తే బాగుండేది కదా. పుస్తకాలు వేస్తారంట. ఎందుకు రోజు పేపర్లో మీరు తప్పుడు రాతలు రాయట్లా? అభివృద్ధి అనేది పేపర్లో టీవీలో తప్ప రియాలిటీలో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గడిచిన 2 సంవత్సరాలు. ఇదైతే వాస్తవం. 2 గొడ్డల పార్టీ గంజాయి హత్యలే తెలుసు అన్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? ఎంతకు అసలు మీ నాన్నగారు ఎలా చనిపోయారు? రోడ్డు యాక్సిడెంటా లేదంటే హత్య? ముందు దాని మీద సమాధానం చెప్పండి. ఎర్రనాయుడు గారు ఎలా చనిపోయారని అనుమానాలు ఉన్నాయి. రెండోది వచ్చేటప్పటికి గంజాయి. నీ పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు మీ తెలుగుదేశం ఎంపీని, గంజాయి తీసుకున్న ఎంపీని, డ్రగ్స్ తీసుకున్న ఎంపీని. మళ్ళీ మీరు ఈరోజు గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడితే ఎట్లా? డ్రగ్స్ ఎంపీ ఉన్నారు మీ పార్టీలో. ఈ దేశంలో ఏ ఎంపీ కూడా డ్రగ్స్ తీసుకొని పోవట్లా. మీరు డ్రగ్స్ తీసుకొని పోతున్నారు. మరి 30 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. ఒక లైన్ 15, ఇంకొక లైన్ 30. ఇంక చెప్పండి. ముందు సింగిల్గా పోటీ చేసే సత్తా లేదు. ఎందుకే శాతగాని మాటలు, విమర్శలు? మీది ఒక్కటంటే ఒక అభివృద్ధి చేయాలి. ముందు అసలు నువ్వు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అటర్ ఫెయిల్యూరు. అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు. నువ్వేం ఎడకొచ్చి ఏది పడితే అది వాగేస్తూ ఉంటావు. ఇంకెంతగా అన్నీ పసుపు వేసుకొని మాట్లాడావుగా. కనపడలేదు మరి నాకు. అన్నీ వేరే డ్రెస్సులు ఉన్నాయి వాళ్ళు ఇవన్నీ. సో ఇదండి రామ్మోహన్ నాయుడు కామెడీ. 2 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు, 10 అంశాలపై పురోగతి నివేదికలు వెల్లడించనున్న కూటమి ప్రభుత్వం. నేడు విద్యుత్ రంగంపై నివేదిక విడుదల. 2 ఏళ్ల పాలనలో వివిధ రంగాలు, అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరిట నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై ఈ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికలు ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. ఎందుకు? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా. మీ ర్యాంకులు ఏందనేది. హోంశాఖ లాస్ట్ ర్యాంక్ వచ్చింది శాంతి భద్రతలతో. నిన్నే చూసాం విజయవాడలో ఒక లాకప్ డెత్, శవం కూడా దొరకలా. కర్నూలులో ఇంకో లాకప్ డెత్, ఏదైతే బయటికి రానియకుండా 20 రోజులు. ఇంకొకరు కూడా చావు బతుకుల మధ్య ఉన్నారు, అదే లాకప్ డెత్. ఆ డెత్ లాకప్లో హింసించినటువంటి దానికి సంబంధించి. ఇంకా శాంతి భద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉండేది తెలియదు. 2 సంవత్సరాల్లో ఒక్క బిల్డింగ్ అట్లా. కానీ అంట పుస్తకాలు వేస్తారంట. 2 సంవత్సరాలు ఏమేం చేశారనేది ఒక పుస్తక రూపంలో తీసుకురావాలంట. ఎందుకు పుస్తక రూపంలో? ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రోజు వేస్తున్నారు కదా అబద్ధాలు. దాన్నే పుస్తకాల రూపంలో వేస్తారా? దూసుకుపోతుంది విధ్వంసం నుంచి వికాసం వైపు, ఇట్లా డైలాగులు తప్ప ఏముంది అక్కడ? ఒక్కటంటే ఒక బిల్డింగ్. పుస్తకాలు ఎందుకు? డైరెక్ట్గా ఓపెన్గా వద్దాం. ఇదిగో మేము పలానా గ్రామంలో ఈ బిల్డింగ్ కట్టామంటే అక్కడికే వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామాన రైతు భరోసా కేంద్రము, అదేవిధంగా సచివాలయము, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు, అదేవిధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా ఉద్దానం హాస్పిటల్, విజయవాడలో ఫ్లైఓవర్లు, విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు, అక్కడ నెల్లూరులో సంగం బ్యారేజ్, ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అభివృద్ధికి సంబంధించి అనేక కంపెనీలు, గ్రీన్ కో నుంచి ఏదైతే అనేక కంపెనీలు జగన్ గారు ఉన్నప్పుడు తీసుకొని రావటం. సో ఇప్పుడు చూస్తే పుస్తకాల్లో వేస్తారంట. ఎందుకు? ఒరిజినల్గా ఎక్కడుందో చూపించడానికి మీకు లేవు కాబట్టి పుస్తకాల్లో వేసి మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి అంశం. 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, అంతకుముందు ఎంత అప్పులున్నాయి, ఇప్పుడు ఎంత అప్పులున్నాయి విడుదల చేద్దాం. మీరు అంతకుముందు శ్వేతపత్రాలను విడుదల చేశారు కదా తప్పుడివి. అలాంటివి ఇప్పుడు తప్పుడు పుస్తకాలు వేస్తారు. పుస్తకాల్లో తప్పుడు రాతలు రాస్తారు. అంతకుమించి మీరు ఏం చేస్తారు? ధ్వంసమైన రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో వికాసం వైపు తీసుకెళ్లారంట. ఈరోజు రాష్ట్రంలో జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంది. ఉన్న కంపెనీలన్నీ తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి. మనుషులు బయటకు వస్తే ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్తారన్న గ్యారంటీ లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే అసలు వికాసం వైపు వెళ్తుందని సిగ్గెలా లేకుండా చెప్పుకుంటావో అర్థం కావట్లా. P4 కార్యక్రమాల వివరాలతో సంక్షేమ సాధికారత అంశంపై ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారంట. P3, P4 అంటే తాకట్టు పెట్టడం లేదా అమ్మేయటం. ఇదే కదా మీరు చేసింది ఎన్నాళ్ళు? ఒక్కటంటే ఒక అభివృద్ధి మీరు చేసింది చెప్పండి 2 సంవత్సరాల్లో. జగన్ గారు తీసుకొని వచ్చి మీకు రేట్లు వేసుకోవటం. ఇంత దారుణమైనటువంటి పరిపాలన బహుశా దేశంలో ఎక్కడ ఎప్పుడూ కూడా ఉండదు. ఏపీలో అంత దారుణమైనటువంటి పరిపాలన ఉంది. ఇదైతే క్లియర్. పంతం నానాజీ అనేటటువంటి జనసేన ఎమ్మెల్యే ఈవీఎంల ద్వారా అడ్డదారిలో ఎమ్మెల్యేలు అయిపోతే ఎలా పడితే అలా మాట్లాడతారంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక అని మాట్లాడటం. వాడు వీడు, వాడిని కాకినాడ రమ్మను,
ఈడ పోటీ చేయమను. అసలు నువ్వెవడవి, నీ బతికి అంత ఎవడవరా నువ్వు అసలు? జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటికి సరిపో. అయినా మీ బతుకులకి, మీ జనసేనలకు బతుకులకి కొద్దిగా సిగ్గు సర్వే ఏమన్నా పెట్టారా దేవుడు? అలగా పార్టీ, మీరంతా అలగా వాళ్ళు అని చెప్పి ఇదే బాలకృష్ణ అంటే టీడీపీకి బాలకృష్ణకి వెళ్ళి వాళ్ళ బూట్లు దుడుతూ ఉంటారు. అది మీ బతుకు. సంకర జాతి యదవులని మిమ్మల్ని తిట్టాడు ఇదే బాలకృష్ణ. అయినా సిగ్గు లేకుండా వాళ్ళ సంఖలో దూరి వాళ్ళకి బానిసత్వం చేసేటటువంటి బతుకు మీది. నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నువ్వు. మీ జనసేన వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే సిగ్గు లేకుండా కొట్టించుకుంటున్న బతుకులు మీ. వాళ్ళు 10, 12 సీట్లు ముష్టి అయితే ఆ ముష్టి తీసుకొని ఆ ముష్టి ద్వారా కూడా మీరు గెలవాల. ఈవీఎంల ద్వారా గెలిచారు. గెలిచి ఈరోజు పిచ్చ పిచ్చ వాగుడు వాగుతూ ఉన్నారు. అయినా మీ పార్టీలో ఎమ్మెల్యేలంతా ఇలా లేకీగానే ఉంటారా? ఒకడేమో అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించాడు. వాట్సాప్ కాల్స్ బేబీ బేబీ అంట అసెంబ్లీలో. నువ్వేమో దళిత డాక్టర్ను కొట్టావు. నీ బతుకది. దళిత డాక్టర్లను కొట్టావు. అది మీ అంతా లేఖిగాళ్ళందరూ జనసేనలోనే ఉంటారు అనుకుంటా. ముందు అసలు నీకు పొద్దున్న నీ మొహానికి రేపు పొద్దున్న సీట్ ఇస్తారో లేదో కనుక్కో. ఎందుకంటే పొత్తులో భాగంగా ఆ సీట్ ఇస్తారో లేదో ముందెళ్ళి అలా ఊడిగం చేసి ఆ సీట్ అన్నా తెచ్చుకో. కనీసం పోటీ అన్నా చేసొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది. మీ బతుక్కి పార్టీ పెట్టిన 3వ ఎలక్షన్కి కానీ మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. 2014 ఎలక్షన్ లేదు, 19 లేదు, 24 ఎలక్షన్లకి 3 పార్టీల పొత్తులో ఏడితే తప్ప నువ్వు ఎమ్మెల్యే కాల, మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. సింగిల్గా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ. మీకు ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆడాళ్ళ చేతుల్లో దెబ్బలు తినకుండా ఉంటావు పంతం నానాజీ. లేదంటే ఆడాళ్ళు వచ్చి ఉరికిచ్చి తంతారు. అక్కడ దాకా తెచ్చుకో. మాకు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకో. లేదంటే ఖచ్చితంగా మహిళల దెబ్బలు పడతాయి మీ మీద. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా 2 యువకుల్ని బలి తీసుకున్నది. ఇక్కడ వార్త మీకు చూస్తే పాపాగ్ని మిగిల్చింది కడుపు కోతని. అమ్మమ్మ ఊరిలో సోదరుల మృతి, ప్రాణం తీసిన ఇసుక తవ్వకాల గొంతలు. రాజవర్ధన్ రెడ్డి, జయంత్ రెడ్డి అనేటటువంటి 18 సంవత్సరాలు ఒక యువకుడు, ఇంకో 16 సంవత్సరాల యువకుడు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి ఒక యువకుడేమో, ఇంకొక యువకుడేమో ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. బీటెక్ రవి ఎవరైతే పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటెక్ రవి ఆధ్వర్యంలో అక్కడ స్థానిక మండల శాఖ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద గుంతలు తీశారు. ఆ గుంతలు తీయటం వల్ల వీళ్ళు అక్కడ ఏదైతే ఈత కోసమని వెళ్తే ఆ పెద్ద పెద్ద గుంతల్లో పడి చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రాణాలను ఎవరు తీసుకొని వస్తారు? చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, పేకాట మాఫియా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు 2 యువకులను బలి తీసుకున్నారు. ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ఊహిస్తేనే అసలు ప్రమాదకరంగా ఉంది. అంత దారుణంగా ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడికక్కడ పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తూ, ఏదైతే పర్యావరణాన్ని ఉల్లంఘిస్తూ పర్మిషన్ లేకపోయినా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేయటం వల్ల ఈరోజు పెద్ద పెద్ద గుంతలు అక్కడ ఏర్పడి 2 యువకులు చనిపోయినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా ఉందో చూడండి రాష్ట్రంలో.